Hello, Namaste, welcome back to my channel Sindoor and this is your Sindoor. So coming to this video, so నేను ఈ వీడియోలో లైక్ వ్లాగ్ చేస్తున్నాను. సో వ్లాగ్ వచ్చేసరికి ఏంటి అంటే కూర్గ్ అనే ప్లేస్ గురించి నేను వ్లాగ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి కర్ణాటక కేరళకి బోర్డర్స్లో ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా లొకేట్ చేసి చెప్పాలంటే మంగళూరు నుంచి 200 కిలోమీటర్స్, మేము ఉంటున్న ప్లేస్ నుంచి 300 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు ఆబ్వియస్లీ బికాస్ ఎందుకంటే హిల్స్ ఏరియా అంటే ఎవరికి నచ్చదండి. సచ్ ఏ కూల్ ప్లేసెస్. నేను వెళ్ళింది ఏప్రిల్ మంత్లో, సో అంత కూల్గా ఉందని నేను చెప్పను. అండ్ అలాగే ఎండ కూడా తక్కువగానే ఉంది, అంటే అంత వేడి కూడా లేదు, హ్యూమిడిటీ కూడా లేదు, ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే అటు కూలింగ్ ఎక్కువగా లేదు అండ్ ఎండ లేదు, చాలా మీడియంగా ఉంది. ఇట్స్ కరెక్ట్ టైం టు ప్రిఫర్ ఇన్ ఏప్రిల్ మంత్, అంటే సమ్మర్లో ప్రిఫర్ చేసుకోవడానికి మంచి ప్లేస్. సో మేము వచ్చేసరికి ఎంటర్ అయ్యేసరికి నైట్ అయిపోయింది మా జర్నీ వచ్చేసరికి. అండ్ ఇది మేము తీసుకున్న రిసార్ట్ అనమాట. రూమ్ అనేది ఇక్కడ బుక్ చేసుకున్నాం. సో ఇదంతా లైక్ జస్ట్ కార్ అనేది పార్క్ చేసుకొని వెళ్తున్నాం రూమ్లోకి. అండ్ అదంతా ఇండోర్ గేమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసింది. ఇక్కడికి మీకు కనిపిస్తుంది కదా ఈ పక్కన రెడ్ కలర్లో అన్నీ, అవి వచ్చేసరికి టోటల్గా విల్లాస్ అనమాట. సో విల్లాస్ వచ్చేసరికి ఏంటి అంటే మొత్తం చాలా పెద్దగా ఉన్నాయి. సో మీ ముగ్గురికి అంత విల్లాస్ వేస్ట్ అనిపించింది. సో వీ ప్రిఫర్డ్ రూమ్స్ అనమాట. సో ఇక్కడికి ఈ విల్లాస్ వచ్చేసరికి వీళ్ళు నేమ్స్ ఎలా పెట్టుకున్నారంటే రోజ్వుడ్, శాండల్వుడ్, లైక్ ఈ విల్లాస్కి నేమ్స్ అనేది ఇచ్చుకున్నారు. అండ్ చెప్పాలంటే రూమ్స్ చాలా బాగున్నాయి, విల్లాస్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మన రూమ్కి వెళ్ళిపోతాం. సో మన రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇవి వచ్చేసరికి రూమ్స్ అనమాట. సో మాది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉంది రూమ్. అమ్మయ్య, ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ అమ్మ బెడ్ చూడంగానే పడుకోవాలనిపించింది, కానీ ఫస్ట్ వెళ్ళి తినాలి కదా, చాలా అంటే చాలా ఆకలి వేసేస్తుంది. సో ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి తినేయడానికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసరికి ఈ రిసార్ట్స్లో ఉన్న హోటల్. ఇక్కడ యాక్చువల్గా బయట వాళ్ళకి అలౌడ్ లేదు, ఇక్కడ రిసార్ట్లో ఉన్న వాళ్ళకి ఈ హోటల్ అలౌడ్ అనమాట. సో వీ ప్రిఫర్డ్ బఫే, ఎందుకంటే బెటర్ అనిపించింది. వేరే లైక్ నార్మల్గా దానికన్నా బఫే కొంచెం మన బడ్జెట్కి సరిపోతుంది అనిపించింది. సో వీ ప్రిఫర్డ్ బఫే అనమాట. ఫుడ్ వచ్చేసరికి టేస్ట్ వచ్చేసరికి నాట్ బ్యాడ్, అలాగని ఎక్స్ట్రాడినరీగా ఏం కాదు. ఎంతైనా మన ఆంధ్ర ఫుడ్ ఆ టేస్టే వేరు, ఎక్కడ రాదు. ఈ ఫుడ్ వచ్చేసరికి నార్త్ వాళ్ళకి బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాటిలో స్పైసెస్ తక్కువ ఉంటాయి. సో ఆఫ్టర్ డిన్నర్ అనిదు మళ్ళీ గేమ్స్ ఆడడానికి వచ్చేసాడు. వాడికి ఎంత ఓపిక ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఎంత దూరం జర్నీ చేసి వచ్చినా కూడా వాడు ఆడుతూనే ఉన్నాడు. అండ్ మార్నింగ్ మేము మళ్ళీ వెంటనే ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. సో మార్నింగ్ అయింది. సో ఇక్కడ మేము ఒక షీట్ తీసుకొని మేమేం ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి, సో ఆ షీట్ ప్రకారం ప్లేసెస్ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో మాకున్న తక్కువ టైం, వీకెండ్ మాకున్నది ఒక 2 days టైంలో మేము మొత్తం ప్లేసెస్ కవర్ చేయలేము, కాబట్టి ఇంపార్టెంట్ ప్లేసెస్ని వరకు కవర్ చేసుకుంటూ వచ్చేద్దామని లైక్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో వాళ్ళు ఇచ్చిన షీట్ ప్రకారం ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ నియర్ బై ఉన్నాయి ఫస్ట్ ఈరోజు కవర్ చేసేసి, కొంచెం దూరంగా ఉన్నవి రేపు కవర్ చేద్దామని అనుకున్నాము. సో గూగుల్ మాత దయ వల్ల ఆ ప్లేసెస్ నేమ్స్ పెట్టి ఓన్గా మేము కూడా వెళ్ళిపోగలిగాం. పెద్ద ప్రాబ్లమ్గా మాకేం అనిపించలేదు, లైక్ ఈజీగానే వెళ్ళిపోగలిగాము. కొత్త ప్లేస్ అయినా లైక్ అంత ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదంతా లైక్ హిల్, మొత్తం కొండపైనే ఉంది ఊరంతా. సో కొండపైన ఇల్లులన్నీ ఇలా కనిపిస్తున్నాయి, మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది అసలు ఈ కొండపైన వీళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారా బాబోయ్ హౌస్ అనేది. సో మెయిన్ సెంటర్లోకి అనేది మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో ఆ మెయిన్ సెంటర్ నుంచి మనం వెళ్ళాల్సిన వేరే ఒక మనం చూడాల్సిన స్పాట్కి వెళ్ళాలి. సో
సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఇది మొత్తం హిల్ ఏరియా అండ్ ఘాట్ సెక్షన్స్ కాబట్టి రోడ్ అనేది వైడ్గా అనేది ఉండదు, చాలా చిన్న చిన్న రోడ్స్, చాలా ఇరుకు అనమాట. ఆ ఇరుకులోంచి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, అది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే లైక్ ఇదంతా ఘాట్ సెక్షన్ లాగా, ఎంత లైక్ ఊరైనా సరే మొత్తం ఊర్లో కూడా లోపల కూడా లైక్ ఘాట్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇది మొత్తం షాపింగ్ ఏరియా, లైక్ ఈ ఊర్లో మెయిన్ సెంటర్ ఏరియా అని చెప్పుకోవచ్చు షాపింగ్స్కి వాటికి. నాకైతే పెద్ద స్పెషల్గా ఇక్కడ ఏమీ కనిపించలేదు, యాజ్ యూజువల్ మనకి దొరికేలాగే అనిపించినాయి. ఎక్కడ అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఫేమస్ ఏంటి అంటే స్పైసెస్, కాఫీ బీన్స్ అండ్ చాక్లెట్స్, హోమ్మేడ్ చాక్లెట్స్, ఇవి బాగా ఫేమస్. సో అవి తప్ప మిగతావన్నీ నార్మల్ మనకి దొరికే కామన్ షాప్సే ఉన్నాయి. చెప్పాను కదా అప్స్ అండ్ డౌన్స్, సడన్గా డౌన్లోకి వెళ్ళాలి, సడన్గా అప్ ఎక్కించాలి, అస్సలు అంతే. ఎలా అంటే లైక్ చిన్న రోడ్ అయిపోయింది అండ్ వెహికల్స్ని అంత చిన్న ఏరియాలో వెహికల్స్ని తప్పించుకుంటూ ఆ ప్లేసెస్ కొంచెం అంటే ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ మన ఏరియాలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఈ ఏరియాలో డ్రైవింగ్ అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, ఈజీగానే వెళ్ళిపోగలిగాము. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో ఉన్నది బస్ స్టాండ్. చూసారు కదా రూట్ ఎలా ఉందో, పైకి కిందకి అవన్నీ చాక్లెట్ షాప్స్, స్పైసెస్ షాప్స్ అవే ఉన్నాయి. మ్యాక్సిమం ఎటు చూసినా ఆ చిన్న కొట్టులోను చిన్న చిన్న షాప్స్లోనే అవే అమ్ముతున్నారు, పెద్ద పెద్దగా ఉన్న షాప్స్లోనే అవే అమ్ముతున్నారు, అలాగుంది. సో ఆల్మోస్ట్ మనం ఫోర్ట్కి రీచ్ అయిపోయాం. ఇది రాజావారి కోట అంటారు, కానీ దీన్ని మాత్రం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్గా మెయింటైన్ చేశారంట అప్పట్లో. ఆర్కియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ మ్యూజియం అని ఉంది. సో లోపలికి ఎంటర్ అయిపోతాం. సో దిస్ ఇస్ ద వే లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకి ఏమీ టికెట్స్ అలా ఏమీ లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ సైడ్ మనం వెహికల్స్ ఏదైనా మనం వెహికల్స్ పార్క్ చేసుకొని బై వాక్కి వెళ్ళిపోవచ్చు. పెద్ద లైక్ తిరిగి లైక్ పెద్ద ప్లేస్ ఏం కాదు, జస్ట్ అలా వెళ్ళి చూసి వచ్చే చిన్న ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వ్యూస్ అనేవి బాగున్నాయి, ఎందుకంటే హిల్ ఏరియా కాబట్టి ఆటోమేటిక్గా ఆ వ్యూస్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ప్లేసెస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో చెప్పాను కదా ఇది బ్రిటిష్ వాళ్ళ ఆఫీస్గా యూజ్ చేసుకున్నారని. సో నాకు ఈ ప్లేస్లో ఇది కొంచెం బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ లైక్ ఈ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది. అంతకు మించి నాకు ఈ ప్లేస్లో పెద్ద హైలైట్గా ఎఫెక్ట్గా ఏమీ అనిపించలేదు, నార్మల్గానే ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వాల్ మీదకి వెళ్తున్నాం. ఇది ఒక గోడ అండ్ ఈ గోడకి అటు సైడ్ చూసుకుంటే మొత్తం మనకి పైనుంచి చూసుకుంటే వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం రైట్ సైడ్ వెళ్దాం. సో ఆ రైట్ సైడ్ కార్నర్లో ఏముందో చూద్దాం. లొకేషన్ అయితే బాగుంది ఇక్కడ నుంచి చూస్తానికి. సో ఈ కార్నర్కి వచ్చేసరికి జస్ట్ ఇలా ఏదో వాల్ ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ ఏముందో చూద్దాం. సో ఎప్పుడుదో కన్స్ట్రక్షన్ కాబట్టి ఇదంతా ఇలా పాడైపోయి ఉంది. సో కిందకి దిగి మేము అలా చూస్తే అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది కింద. సో ఇప్పుడు ఇటు సైడ్ ఇంకా ఏమీ లేదనిపించి ఇంకా అటు లెఫ్ట్ సైడ్ అయిన కార్నర్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మనకి సైడ్స్ని చూస్తే ఇవన్నీ బిల్డింగ్, ఈ హౌసెస్ అన్నీ కనిపిస్తున్నాయి, కానీ పట్టుకుంటే పడిపోతాయేమో అన్నంత ఇదిగా ఉన్నాయి. సో బెటర్ వాటి దగ్గరికి వెళ్ళకపోవడమే మాకు బెటర్ అనిపించింది. అండ్ మొత్తం చూస్తే అదంతా
ఎక్కడ పాము ఉందో, పాములు ఉంటాయని కూడా భయంగా అనిపించింది. సో మేము అందుకే డేర్ చేయలేదు కిందకి దిగి వాటి లోపలికి వెళ్ళడానికి. సో జస్ట్ వీ ప్రిఫర్ టు వాక్ ఆన్ వాల్, ఆ వాల్ మీదే నడుచుకుంటూ వెళ్ళాం అంతా అక్కడ ఏముందని చూసుకోవడానికి. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి అటువైపున ఊరు మొత్తం కనిపిస్తుంది. సో కొండ మధ్యలోంచి మనకి ఊరంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చెప్పాను కదా, కార్నర్ నుంచి ఇలా చూస్తే మనకి ఇలాగా హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి. మన కిందకి కూడా దిగలేం, రిస్కీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి నేను అక్కడ ఉన్న వాచ్మెన్ అంకుల్ని అడిగాను ఇది ఏం చెట్టు అని. ఆయన నాకు చెప్పింది ఏంటంటే అది వచ్చేసరికి అంజీరా అంట, ఇండియన్ అంజీరా ఫ్రూట్ అంట. సో మాకు ఇక్కడ ఇంకో విషయం తెలిసింది ఏంటి అంటే ఫారెస్ట్లో రిసార్ట్స్లో బాగుంటుంది అని తెలిసింది. సో మేము ఏం చేసామంటే ఈరోజు నైట్కి అక్కడ స్టే చేయడానికి సో ట్రై చేసాం. ఒక రూమ్ దొరకపోవచ్చేమో, వీకెండ్ కదంగా లక్కీగా మాకు రూమ్ దొరికింది. సో మేము ఏం చేసినా ప్రజెంట్ ఉన్న రిసార్ట్ నుంచి ఆ రిసార్ట్కి షిఫ్ట్ అవుతున్నా ఓన్లీ ఫర్ నైట్, మళ్ళీ నెక్స్ట్ డే ఈ రిసార్ట్కి వచ్చేయచ్చు అని. సో ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నాము అనమాట. సో అడవిలోనే ఒక రిసార్ట్, మేము అక్కడ నైట్ అడవిలో స్టే చేయబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే మాకున్న మళ్ళీ చెప్పాను కదా రొటీన్, మాకున్న తక్కువ టైంలో అన్నీ కవర్ చేయాలి మళ్ళీ తెలిసింది. సో దాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పి ఫస్ట్ ఏం లేదు అక్కడ రూమ్ తీసేసుకొని లగేజ్ షిఫ్ట్ చేసేసి నైట్ అక్కడ స్టే చేసి చూద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ లగేజ్ అయితే పెట్టేద్దామని వెళ్తున్నాం. అండ్ అడవిలోకి వెళ్తున్నాం కానీ నాకు లైక్ ఫారెస్ట్ అనే ఫీలింగ్ అనేది రాలేదు. బికాస్ మీకు ఎక్కడికి లోపలికి ఎంత లోపలికి వెళ్తున్న హౌసెస్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. అంత డీప్ ఫారెస్ట్లోకి అయితే మనం వెళ్ళట్లేదు. బికాజ్ ఎందుకంటే ఇది మొత్తం టూరిస్ట్ ఏరియా. సో బిజినెస్ పరంగా సో చాలామంది ఇక్కడ సెటిల్ అయిపోయారంట. సో హౌసెస్ అనేది వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేసుకున్నారు. సో మనకి ఎక్కడ లైక్ ఏదో ఒక చిన్న పల్లెటూరులో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది తప్ప ఒక అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ ఎక్కడ రాలేదు. ఇంకొంచెం డీప్కి వెళ్తే మన రిసార్ట్ అనేది వస్తుంది. సో అక్కడ హౌసెస్ అనేది కొంచెం తక్కువ కానీ బట్ భయపడాల్సినంత ఏం లేదు, చాలా సేఫ్గానే అనిపించింది. ఏదో ఊర్లో చిన్న పల్లెటూరులోకి వెళ్తున్న ఫీలింగే వచ్చింది నాకైతే. సో ఇది అన్నమాట అడవిలో ఉన్న రిసార్ట్ అని చెప్పాను కదా, ఫారెస్ట్లో ఉంది. సో రూమ్ అనేది బుక్ చేసేసుకున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే ఇక్కడ త్వరగా మళ్ళీ మా ప్లేసెస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పటికే మేము ఉన్న ప్లేసెస్లో చాలా వరకు ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం తిరగడానికి. మళ్ళీ ఇది ఎక్స్ట్రాగా మాకు చాలా టైం వేస్ట్ అయిపోయిందని చెప్పచ్చు ఇలా రూమ్ షిఫ్టింగ్ వల్ల. బికాజ్ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసరికి ఈ ఫారెస్ట్లో మనం టైం స్పెండ్ చేసినది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, బాగుంటుందని. సో దానికోసం మెయిన్గా మేము కొంచెం దీనికి టైం అనేది ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. చూస్తే మీకు అర్థమవుతుంది చుట్టూ అడివే. అటు సైడ్ చూసారు కదా మొత్తం మనకి అటు సైడ్ అంతా అడివే ఉంటుంది. ఇదే లాస్ట్ అనమాట, ఇది మించి ఇంక మొత్తం అడివే. ఇక్కడ నుంచి హౌసెస్ నాకేం కనిపించలేదు. సో డీప్ ఫారెస్ట్ అని కూడా చెప్పలేం కానీ నాట్ బ్యాడ్, ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే బాగానే అనిపించింది. అండ్ ఇక్కడ వీల్ బిల్డింగ్స్ వచ్చేసరికి లైక్ అపార్ట్మెంట్ లాగా ఇచ్చారు. అండ్ మేము ఏం చేసామంటే సెకండ్ ఫ్లోర్ ప్రిఫర్ చేసాం. బికాస్ మార్నింగ్ టైం వ్యూ అనేది చాలా బాగుంటుందంట పైనుంచి చూస్తే. సో నేను మార్నింగ్ ఆ వ్యూ కోసం మేము సెకండ్ ఫ్లోర్ అని సెలెక్ట్ చేసుకున్నాం. సో లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్ పార్క్ ఉంది. మా వాడు అప్పుడే వెళ్ళిపోయాడు ఫుల్గా ఎంజాయ్ చేసేయడానికి అక్కడికి. ఇంకా ఫాస్ట్గా లగేజ్ అనేది పెట్టేసి మేము వెంటనే రిటర్న్ అయిపోయాం. సో వెళ్తున్న దారిలో నాకు ఇక్కడ ఈ షాప్ అనేది బాగా నచ్చింది. బికాస్ ఈ ఊర్లో ఏమేమైతే స్పెషల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఒక్క షాప్లో మొత్తం ఉన్నాయి. సో ఎక్కడికి తిరగాల్సిన పని అవసరం లేదనిపించింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ ట్రీ ప్లాంటేషన్ వాకింగ్ వచ్చాం. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బికాస్ వ్లాగ్ 2 రాబోతుంది కాబట్టి. సో వ్లాగ్ 2లో వచ్చేసరికి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేం ప్లేసెస్ చూసామనేది నెక్స్ట్ వ్లాగ్ 2లో రాబోతుంది. సో నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు దాకా రావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్తో వస్తాను. అంటిల్ దెన్
బాయ్ బాయ్, బీ సేఫ్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.